హలో వెల్కమ్ టు జీపీకే క్రియేషన్స్. నేను తులసిని. ఈరోజు మనము మహా అద్భుతమైనటువంటి పరమశివుని యొక్క తాండవం వహించినటువంటి చిదంబరేశ్వర స్వామి యొక్క టెంపుల్‌లో ఉన్నాము. సో, ఈ యొక్క చిదంబరేశ్వర స్వామి టెంపుల్ అంటే చిద్విలాసం అని అర్థం అనమాట. సో, ఆ యొక్క వ్యూని మీకు పూర్తిగా చూపిస్తాను. వీడియోని పూర్తి వరకు చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి. సో, ఇప్పుడు మీరు చూస్తున్నారు గుడి యొక్క లోపల భాగంలో ఉన్నటువంటి ఈ యొక్క కట్టడాన్ని. చూడడానికి మహా అద్భుతంగా ఉంది కదా! ఈ యొక్క ప్రాహారానికి చుట్టుపక్కల పైభాగంలో నందీశ్వర స్వామి యొక్క విగ్రహాలను మనం గమనించవచ్చును. ఇంకా చూస్తున్నారు మీరు ఒక అత్యద్భుతమైనటువంటి గాలి గోపురాన్ని. నా భూతో నా భవిష్యత్తు 2000 సంవత్సరాల క్రితం, అంటే కేవలం ఒక సంఖ్య మాత్రమే. అబ్బబ్బా! ఏమన ఉంది ఈ యొక్క అద్భుతమైనటువంటి కట్టడం. 2000 సంవత్సరాల క్రితము ఇంతటి అద్భుతమైనటువంటి కట్టడాలను కట్టినటువంటి చోళుల యొక్క వీరత్వానికి, వారి యొక్క చాతుర్యానికి నేను శిరసా వహించి పాదాభివందనం చేస్తున్నాను. సో, 40 ఎకరాల్లో 2000 సంవత్సరాల క్రితమే, అంటే అవర్ణనాతీతం అన్నమాట ఈ యొక్క సంఖ్య. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ యొక్క కట్టడం. ఇది ఒక గాలి గోపురం. సో, ఇక్కడ ఎప్పుడు కూడా సరే స్వామివారు చిద్విలాసంలో ఉంటాడు. అంటే చిద్విలాసం అంటే నాట్యం చేస్తూ ఉంటాడు. దాని యొక్క చుట్టుపక్కల ప్రాకారాలను కూడా మనం ఇప్పుడు గమనించవచ్చు. ఇది ఇంకొక గాలి గోపురాన్ని కూడా మనం చూడవచ్చును. చూడ్డానికి మహా అద్భుతంగా ఉంది. ఈ కట్టడాలు కట్టినటువంటి వారు నిజంగా చోళులు మహా ధైర్యవంతులు, మహా భక్తులను కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు తమ యొక్క ప్రాణాలను లెక్క చేయకుండా ఇంత పెద్దటువంటి కట్టడాలను కట్టారన్నమాట. చూడండి ఇప్పుడు మీరు ఈ యొక్క గాలి గోపురాన్ని దగ్గర నుంచి నేను చూపిస్తాను. అద్భుతంగా ఉంది కదా! ఇది ఆకాశాన్ని అంటే విధంగా ఉంటుందన్నమాట ఈ యొక్క గాలి గోపురం. ఈ గుడి నిర్మాణాన్ని మానవ శరీరంతో పోలికనమాట. అయితే మానవ శరీరంలో 9 రంధ్రాలు ఉంటాయి కదా, అదేవిధంగా ఈ గుడి నిర్మాణంలో 9 ద్వారాలు ఉన్నాయన్నమాట. ఈ యొక్క మెయిన్ గుడిలో 21,600 బంగారు రేకులతో ఈ ఆలయానికి పైకప్పు అమర్చారన్నమాట. ఇది ఒక మనిషి రోజుకు పీల్చే శ్వాసల సంఖ్యతో సమానం అన్నమాట. అదేవిధంగా 21,600 బంగారు రేకులు బిగించడానికి 72,000 మేకులు వాడారు. ఇది 72,000 నాడులకు ప్రత్యేక అన్నమాట. మొత్తం మీద 4 గోపురాలు ఉంటాయి. అందులో మనం ఇప్పుడు ఒక గోపురాన్ని కూడా మీరు నా యొక్క వెనక భాగంలో చూడవచ్చును. చూడ్డానికి మహా అద్భుతంగా ఉంది కదా! ఇక్కడ అందరూ కూడా సరే భక్తులు వచ్చి ఈ విధంగా కూర్చొని స్వేదతీరి సెల్ఫీలు కూడా తీసుకుంటూ ఉన్నారు. చూడండి ఈ యొక్క గాలి గోపురం. ఇలాంటి గాలి గోపురాలు 4 గాలి గోపురాలు ఉన్నాయి. చూడ్డానికి మాటలు అయితే లేదన్నమాట. చోళుల యొక్క కట్టడాల గురించి వర్ణించడానికి నా భూతో నా భవిష్యత్తు. ఇంకా ముందుట కట్టబోరు, కట్టలేరు కూడా సరే. ఇదేదో ఈ విధంగా కట్టలతో కట్టున్నారు. సో, ఏదన్నా రెన్యువేషన్ చేయడానికి వీలుగా ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేయడానికి ఏదన్నా కట్టినట్టు ఉన్నారు. మనం ఇప్పుడు గుడి లోపల ఉన్నాము. ఈ యొక్క గుడి లోపల ఉన్నటువంటి ప్రకృతి యొక్క అందాలను కూడా మనం చూడవచ్చును. నా బ్యాక్ సైడ్ మీరు చూస్తారు కదా, ఇంకొక గాలి గోపురం అనమాట. చూడడానికి మహా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఏంటంటే ఇలాంటి కన్స్ట్రక్షన్ మనం కట్టడానికి మనకు ఎన్ని తరాలు పడుతుందో, ఎన్ని యుగాలు పడుతుందో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ స్తంభాలు ఒక్కొక్క స్తంభము అత్యంత ఎత్తులో ఉన్నాయి. అంటే ఎటువంటి ప్యాచెస్ లేకుండా ఈ విధంగా స్తంభాలను చెక్కడం అనేది వీళ్ళ యొక్క చోళుల యొక్క కట్టడాల యొక్క నైపుణ్యానికి నిదర్శనం అన్నమాట. చూడ్డానికి మహా అద్భుతంగా ఉంది కదా, అత్యంత దృఢంగా కూడా ఉన్నాయి. మరి ఎందుకు కట్టారో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇలాంటి చిన్న చిన్న ఆలయాలన్నీ కూడా సరే మనము ఈ యొక్క ఆలయం లోపల భాగంలో మనం చూడవచ్చు అనమాట. అంటే మొత్తం 40 ఎకరాల్లో ఇది నిర్మించారు.
11, 12 శతాబ్దం మధ్యకాలంలో దీన్ని చోళులు నిర్మించారనమాట. శైవులకు అత్యంత ముఖ్యమైన ఆలయాల్లో ఇది ఒకటి. సాధారణంగా ఆలయాల్లో మనం చూసుకుంటే శివుడు లింగ రూపంలో ఉంటాడు కదా! అయితే ఇక్కడైతే మనకు నటరాజ రూపంలో ఉంటాడు. అంటే ఎప్పుడు నృత్యం చేస్తూ ఉంటాడనమాట. మనకిక్కడ శివుడు 3 రూపాల్లో దర్శనమిస్తారు. ఒకటొచ్చిందే నటరాజ రూపం, శుద్ధ స్ఫటిక లింగ రూపం, చిదంబర రహస్యం అని అంటారనమాట. ఈ 3 రూపాల్లో మనము స్వామివారిని చూడవచ్చును. గుడి లోపల మనం ఇట్లా ఒక చిన్న టెంపుల్ లాగా చూడవచ్చనమాట. ఈ యొక్క టెంపుల్‌లో వచ్చిందే ఆహ్, మనకు గణపతి స్వామిని అయితే చూడవచ్చును. సో, ఈ గుడికి మనకు ఈ యొక్క బ్యాక్ సైడ్ కూడా మనమైతే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక కోనేరుని కూడా చూడవచ్చును. కోనేరు మహా అద్భుతంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఈ గుడికి 4 గాలి గోపురాలున్నాయి. ఇప్పుడు చూస్తున్నాం కదా! మరొక గాలి గోపురం అనమాట. చూడ్డానికి మహా అద్భుతంగా ఉంది. సో, వాటికి వాడినటువంటి రాళ్ళు గానీ, ఆ యొక్క రాతి యొక్క నాణ్యత కూడా సరే అత్యంత పటిష్టంగా ఉందన్నమాట. చూడండి ఇప్పుడిక్కడ. చూడండి ఏ విధంగా చెక్కున్నారో. గుడి యొక్క పైభాగంలో కూడా ఈ విధంగా మనకు స్వామివారి యొక్క అంటే నందీశ్వరి యొక్క విగ్రహాలను అయితే మనం గమనించవచ్చును. ఈ యొక్క కోనేరు కూడా అత్యంత విశాలంగా, అత్యంత పెద్దదిగా ఉందన్నమాట. లోపల కూడా సరే చేపలైతే కూడా ఉన్నాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సో, చిదంబరేశ్వరుడు అంటే చిద్విలాకారుడు అనమాట. అంటే ఎప్పుడు కూడా సరే తను నాట్యంలో ఇక స్వయంభుగా వెలిచినారు కాబట్టి ఇక్కడ మనకి అతన్ని చిదంబరేశ్వర స్వామి అని పిలుస్తున్నారన్నమాట. అనే నామకరణంతో మనం ఇక్కడ పిలుస్తున్నాం అనమాట చిదంబరేశ్వర స్వామి. ఈ ఆలయంలో శివుడు నటరాజు రూపంలో ఉంటాడు. అయితే ఎవరైనా సరే మెయిన్ గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత మొదటగా విష్ణువునే చూస్తారు. అంటే విష్ణువు పౌలింపులో ఉండగా అమ్మవార్లు కాళ్ళ వద్ద ఉంటారన్నమాట. తరువాత ప్రక్కనే గుడిలో శివుడు నటరాజు రూపంలో ఉంటాడు. నటరాజ స్వామి గుడిలో వాడినటువంటి రాయి నీలం ఆకారంలో అద్భుతంగా ఉంటుందన్నమాట. ఎంతో కష్టానికి ఓర్చి తీసినటువంటి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.